పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. నర్సాపురం నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు నడిచే నూతన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నర్సాపురం రైల్వే స్టేషన్లో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజులు కలిసి జెండా ఊపి రైలును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నూతన రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ రైలు ప్రారంభంతో హైదరాబాద్కు వెళ్లే ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని రైళ్లు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైతే ఇటీవల కాలంలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు 9 ట్రైన్లు రెగ్యులర్ ట్రైన్లుగా మార్పు చేసి కొన్ని నర్సాపురం టచ్ చేయకపోవచ్చు, కానీ తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం అట్లా ట్రై చేసి వెళ్ళేటువంటి ట్రైన్స్ 9 ట్రైన్స్ ని మనం రెగ్యులర్ ట్రైన్స్ గా మార్పించడం జరిగింది. ఎక్కడైతే లాజిస్టిక్స్ బాగుంటాయో, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ బాగుంటుందో ఫెసిలిటీ, ఆ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నర్సాపురం రైల్వే స్టేషన్ కి మొన్న అమృత్ భారత్, వందే భారత్ ట్రైన్ తీసుకురావాలి అంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు. దాదాపు 7-8 నెలలు. రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురంలో ఎన్ని ట్రైన్లు వచ్చినా అమృత్ భారత్ కానివ్వండి, వందే భారత్ కానీ అన్ని సౌకర్యాలు కూడా నర్సాపురం స్టేషన్ లో ఉంచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఏదైతే పిట్ లైన్ అభివృద్ధి కోసం, ఒక యార్డ్ అభివృద్ధి కోసం, వందే భారత్ లాంటి ట్రైన్స్ వస్తే ఇక్కడ ఆల్ట్ ఉండడం కోసం కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్తాం. అంటే ఒక రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ అన్ని హంగులతో కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మాకు స్పష్టం చేస్తున్నా. ఒక వందే భారత్ ట్రైన్ ప్రపోజల్ ఉన్నది. అది విజయవాడ నుంచి కాదు, నర్సాపురం నుంచి ప్రారంభించాలని నేను స్టాటిస్టిక్స్ తో దాకా వారికి వివరించి దాదాపు 18 నుంచి 20 బస్సులు నర్సాపురం నుండి బయలుదేరి రోజు బెంగళూరు వెళ్తున్నాయి. అది విజయవాడ నుంచి కాకుండా నర్సాపురం నుంచి ఎక్స్టెండ్ చేయమని అడగడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ గా తయారవుతుంది. రకరకాల ట్రైన్స్ అందుబాటులోకి రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నాయకర్ గారు, ఎన్డీఏ కూటమి చెందినటువంటి నాయకులు, నేను చెప్తూ ఉంటాను, వేళ అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది,